వెల్కమ్ స్టూడెంట్స్, టీఎస్సీ సెట్ 2024 రెస్పాన్స్ షీట్ అండ్ కీ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు కీ పేపర్ ఎలా వెరిఫై చేసుకోవాలి, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతున్నాయి, ఎలా కౌంట్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. కౌంట్ చేసుకున్న తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ రాశారు, ఎన్ని కౌంట్ వస్తుంది, క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ అనేది తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. సో మీరు సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టూ థింగ్స్, డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఒకటి ఉంది, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అనే ఆప్షన్ ఉంది. మీరు డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇండివిజువల్గా స్టూడెంట్స్ మీ ఇండివిజువల్ రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయండి. మీకు ఇలా రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ప్రతి క్వశ్చన్కి ఇలా ఆప్షన్స్ అనేవి రైట్ మార్క్ అండ్ ఇంటూ మార్క్ ఉంటుంది. రైట్ మార్క్ ఇచ్చింది ఏదైతే ఉంటుందో అది యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్. మీకు బాక్స్లో క్వశ్చన్ ఐడి అండ్ చూజన్ ఆప్షన్ అని ఇస్తారు. ఈ ఇచ్చిన చూజన్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్, అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 1, కానీ మీరు 4th ఆప్షన్ చూజ్ చేశారు, అంటే ఈ క్వశ్చన్కి మీకు మార్క్స్ రా. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇందులో యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ అనేది 4, మీరు కూడా చూజ్ చేసిన ఆప్షన్ అనేది 4 అని ఇచ్చారు, కాబట్టి మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది 4 మ్యాచ్ అయింది, కాబట్టి మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చిన దానికి చూసిన ఆప్షన్ దానికి సేమ్ ఉంటే కనుక మీకు కౌంట్ అవుతుంది కరెక్ట్ ఆన్సర్ అనేది. సో దీన్ని బేస్ చేసుకొని మీకు కౌంట్ చేసుకొని ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.